పౌల్ట్రీ సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు సుప్రజ. నేను ఇప్పుడు దాకా బ్రూడింగ్ స్టేజ్ అనేది నేను చెప్పానండి. బ్రూడింగు, ఫీడ్, దాని తర్వాత మెడిసిన్స్ అనేది మీకు చెప్పాను. దాని తర్వాత వచ్చి ప్రజెంట్ ఇప్పుడు నేను 100 కోడి పిల్లలు నాటు పిల్లలకి ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అనేది నేను చెప్తానండి. ఇప్పుడు 100 పిల్లలకి మనకి 60,000 ఖర్చు అవుతుందండి. ఎట్లా అంటే అది పిల్లల ఖర్చు వచ్చి ఒక 100 పిల్లలకి మనకి 160 రూపీస్ ఒక చిక్ వచ్చి అప్పుడు 16,000. దాని తర్వాత దానా, దాని తర్వాత మెడికేషను, దాని తర్వాత అంతా ఖర్చు వచ్చి మనకి 60,000 దాకా మనకి ఖర్చు వస్తుంది. ఈ 100 పిల్లలకి 60,000 ఖర్చు అవుతుంది. ఒక ఎగ్జాంపుల్గా మనము ఒక 100 చిక్స్ తీసుకుంటాము. ఒక ఫార్మర్ 100 చిక్స్ తీసుకుంటారు. దాని తర్వాత దానిలో మోటాలిటీ అనేది ఒక 10% అట్లా పోయిందనుకో, 10% అనేది ఒక 10 చిక్స్ చనిపోయినాయి, ఒక మోటాలిటీ వచ్చిందనుకో. దాని తర్వాత 90 ఉంటాయండి. 90 మిగిలి ఉంటాయి కదా, 90 × 1.8 వేసుకోండి వెయిట్. ఎందుకంటే నేను యావరేజ్గా చెప్తున్నాను మీకు 1.8. అప్పుడు క్యాలిక్యులేషన్ చేసుకున్న ఈజీగా మనకి ఎట్లేదన్నా కూడా మనకి హాఫ్ ఆఫ్ ది కూడా మనకి ఒక 1,20,000 1,30,000 దాకా మిగులుతుంది. అంటే మనకి పెట్టిన దాని పెట్టుబడి కన్నా మనకి డబల్ వస్తుంది. అంటే పెట్టుబడి తీసేసినా మనకి ఒక 60,000 70,000గా మనకి ఆ 100 పిల్లలకి మిగులుతాయండి. ఇది ఎప్పుడంటే మనము మార్కెటింగ్ మన చేతుల్లో ఉన్నప్పుడు, ఎందుకంటే మంచి బ్రీడ్ పెట్టుకున్నప్పుడు, మంచి క్వాలిటీ బ్రీడ్స్ పెట్టుకున్నప్పుడు, మంచి లొకేషన్లో ఉన్న బ్రీడ్స్ మనం సెలెక్ట్ చేసి మనం తీసుకున్నప్పుడు, మనం ఏదైతే చిక్స్ మంచి చిక్స్ తీసుకుంటామో మన చిక్స్ కూడా హెల్తీగా ఉంటాయి. కాబట్టి మార్కెటింగ్లో కూడా మనము బాగా ఆల్రెడీ మనము మార్కెటింగ్లో నీట్గా మెయింటైన్ చేసుకుంటాం. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా రన్ అవ్వాలనుకుంటే మార్కెటింగ్ మన చేతిలో పెట్టుకొని మనం చేసుకున్నప్పుడే ఈ సక్సెస్ఫుల్గా ఈ అమౌంట్ అనేది మనము తీసుకోగలుగుతాము. కొత్తగా స్టార్ట్ చేసేవాళ్ళు కొద్దిగా మొత్తంతో స్టార్ట్ చేయండి. ఎందుకంటే అవగాహన, ఫీడ్ మేనేజ్మెంట్, లేబర్ మేనేజ్మెంట్, తర్వాత ఇవన్నీ మేనేజ్మెంట్స్ మనకు తెలియవు, అవగాహన అనేది ఉండదు. అందుకనే తక్కువ క్వాంటిటీతో తీసుకోవాలి. మినిమం ఒక 150 మినిమం 100 తీసుకునేదే మనకి అమౌంట్ కూడా చూడగలుగుతాము. తర్వాత వచ్చి 50 తీసుకున్నా కూడా కొద్దిగా అమౌంట్ అనేది మనము దేనికో దానికి, ఇప్పుడు లేడీస్ అయినా కూడా ఈజీగా మనము పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఒకరి మీద మనం డిపెండ్ కాకుండా నీట్గా మెయింటైన్ చేసుకున్నా నీట్గా మనమే ఓన్గా చేసుకోవచ్చు. లేబర్ కూడా లేకుండా 100 తీసుకున్నాం అనుకో, లేబర్ కూడా ఎవరు అవసరం లేదండి, మనమే చేసుకోవచ్చు. నీట్గా హెల్తీగా నీట్గా మనం మెయింటైన్ చేసుకుంటే ఒక అమౌంట్ అనేది మనకు వస్తుంది. ఒక కొద్దిగా అమౌంట్ అని వస్తుంది. దేనికో దానికి మన భర్తకు కానీ మన పిల్లలకు కానీ మనకు దేనికో దానికి మనకి సపోర్టింగ్గా ఉంటుంది. ఇప్పుడు కొన్నిగా మనము నిరుద్యోగులకు కానీ, తర్వాత ఒంటరి మహిళలకు కానీ, నీట్గా ఒక విడోస్కి కానీ నీట్గా కొన్నిగా ఒక 5,000 కానీ 10,000 కానీ నీట్గా కొన్ని తీసుకొని మెయింటైన్ చేసుకుంటే కొద్దిగా కొన్ని చనిపోకుండా, మోటాలిటీ లేకుండా నీట్గా కొన్ని ఆరోగ్యంగా ఉండి కొద్దిగా మెలకువలు కలిగి కొద్దిగా అవగాహన తెచ్చుకొని నీట్గా మెయింటైన్ చేసుకొని పెట్టుకుంటే ఎటువంటి ఇబ్బంది అయితే ఉండదు. కొద్ది అమౌంట్ సపోర్టింగ్గా కూడా ఉంటుంది. దాని తర్వాత వచ్చి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఇది ఏంటంటే మనము ఒకరికి సపోర్ట్ చేస్తున్నాం కాబట్టి ఇబ్బంది లేకుండా ఈ మార్కెటింగ్లో ఉంటుంది. నిరుద్యోగులకు కానీ, తర్వాత ఒంటరి మహిళలకు కానీ, తర్వాత వచ్చి ఇంకా మీ ఇంట్లో ఉన్న ఖాళీగా ఉంటారు చూడండి, వాళ్ళు కూడా ఏదో టైంపాస్కి నీట్గా కొన్ని ఒక 5,000కో 10,000కో నీట్గా మీరు పెట్టుకొని నీట్గా మెయింటైన్ చేసుకుంటే ఇబ్బంది లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చి ఇవేంటంటే ఇవి జస్ట్ కొన్ని పుంజులు కొన్ని పెట్టలుగా పెట్టుకున్నామంటే మనం అది డెత్ మోటాలిటీ లేకుండా నీట్గా వ్యాక్సిన్స్ వేసుకుంటూ నీట్గా మెయింటైన్ చేసుకుంటే అవేంటంటే సంవత్సరానికి ఒక 70-80 దాకా ఉంటుంది. మీకు దేనికో దానికి అమౌంట్ అనేది నీట్గా మీకు సపోర్ట్ ఇస్తుంది. ఎవరి మీద మనం ఆధారపడకుండా ఉంటాము. మహిళలకు కూడా ఇది చాలా ఉపాధికరంగా ఉంటుంది. ఈ కాలంలో మార్కెట్ కోళ్ళకి అండ్ నాటుకోళ్ళకి ఫుల్ డిమాండ్ ఉందండి. అది ఎగ్స్ కానీ మీట్కి కానీ ఫుల్ డిమాండ్ ఉంది. కానీ ఏంటంటే మనం అంత సప్లై చేయలేకున్నాము. ఎందుకంటే మనం ఒక్కరితో అది అయ్యేది కాదండి. ఇప్పుడు ఖాళీగా ఉంటారు, ఇప్పుడు విడోస్ ఉంటారు, ఇప్పుడు చదువుకున్న వాళ్ళు, నిరుద్యోగులు ఉంటారు. వాళ్ళు చిన్నగా మొత్తంలో నీట్గా చిన్నగా స్మాల్ స్కేల్లో నీట్గా పెట్టుకోవచ్చు. దాని తర్వాత వచ్చి నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు. తర్వాత మనం హెల్తీ ఫుడ్ మనం ఇస్తున్నామంటే నీట్గా ప్రోటీన్స్ ఉన్న ఫుడ్, అంటే ఇది చాలా ప్రోటీన్ అండ్ కాల్షియం ఉండేది మంచి ఫుడ్ కదండి. అందుకనే మన పిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ మనం ఇస్తున్నామంటే ఇలా చేయడం వల్ల అండి ఇప్పుడు అందరూ జస్ట్ సింపుల్గా ఇంత ముందు రోజుల్లో కోళ్ళన్నీ ఉండేవి. తర్వాత వచ్చి కాలువల దగ్గర తింటూ ఉన్నాయి. దాని తర్వాత వచ్చి నీళ్ళు తాగుతున్నాయి. తర్వాత ఇప్పుడైతే ఎక్కడ లేవండి. ఇదేంటంటే ఫస్ట్ మనకి ఎగ్స్కి కానీ, తర్వాత వచ్చి నాటుకోళ్ళు, నాటు మీట్ కానీ చాలా
డిమాండ్ ఉందండి. ఆ డిమాండ్ వల్ల మనం ఏంటంటే మనం ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకున్నామంటే చిన్న అమౌంట్ కోసం ఎక్కడ సఫర్ అవ్వలేదండి. జస్ట్ సింపుల్గా ఒక 5 పెట్టలు ఒక 2 పుంజులుగా, లేదంటే ఒక 10 పుంజులుగా ఒక 2 పెట్టలు, ఒక 10 పెట్టలుగా 2 పుంజులుగా పెట్టుకున్నా కూడా మీకు సంవత్సరానికి ఎట్లా ఏదన్నా కూడా 70 ఒక 80 దాకా మోటాలిటీ పోయినా కూడా మీకు మిగులుతాయి. జస్ట్ ఒక అమౌంట్ అనేది ఉంటుంది కాబట్టి జస్ట్ అట్లాగా జస్ట్ ఇంప్రూవ్మెంట్గా నీట్గా మెయింటైన్ చేసుకుంటే మీకు ఇబ్బంది లేకుండా, తర్వాత వచ్చి ఆ పేరెంట్స్కి కూడా మన సపోర్ట్ లేకుండా నీట్గా మనమే మన ఓన్గా మన కాళ్ళ మీద మనం నిలబడేటట్టు మన శక్తి మనకి ఉంటుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ బిజినెస్ అయితే నీట్గా చేసుకోవచ్చు. ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుందండి. ఈ కోళ్ళ పెంపకంలో మనము కొన్ని మెలకువలు స్కిల్స్ నేర్చుకున్నామంటే మనం స్థిరపడచ్చు, మన కాళ్ళ మీద మనము నిలబడచ్చు. ఎవరి మీద సపోర్ట్ లేకుండా నీట్గా మెయింటైన్ చేసుకోవచ్చు.